బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన ఈ రోజు నుంచి ఈ అంశానికి సంబంధించి జాయింట్ సెషన్ నడుస్తుంది. గతంలో ఉన్నటువంటి మండలి కాకుండా పక్కనే ఉన్నటువంటి హాల్ని రిపేర్ చేశారు. అక్కడ సమావేశాలు ప్రారంభమైనాయి. అసెంబ్లీ ప్లస్ అట్ ద సేమ్ టైం శాసన మండలి రెండో ఒకసారి ప్రారంభమైనాయి. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అసెంబ్లీ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించింది. అసలు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కర్త రమణారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. రమణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు సెక్రటరియట్లో మీరు తయారు చేసినటువంటి నమూనా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసిరు, ఆవిష్కరించారు. సో ఈరోజు అసెంబ్లీలో ఆవిష్కరించారు. అవునండి. ఏం చెప్తారు మీరు? ఇది ప్రజల తెలంగాణని, ప్రజాప్రభుత్వాన్ని సింబాలిక్గా సో ప్రజల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. సో అంటే అందులో చాలా విషయాలు, అంటే తెలంగాణ ఏ రకంగా తెలంగాణ ఆవిష్కృతమైంది, సో దాని ఎన్నుకున్నటువంటి అమరుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం, సో ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉండే విధంగా ఆ శిల్పాన్ని తయారు చేయడం జరిగింది. కాంట్రవర్షియల్ అయితే ఉంది. బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి స్టేట్మెంట్ చేశారు. ఈ విగ్రహాన్ని మేము తీసేస్తాము, గాంధీ భవన్లో పెట్టి తరలిస్తాము, అక్కడ ఖచ్చితంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేదంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామనేటువంటి స్టేట్మెంట్ ఓపెన్గానే చేస్తున్నాం. మీరు విగ్రహం తయారు చేసేటప్పుడు ఇంత వివాదాస్పదం అవుతుంది, కాంట్రవర్సీ అయితే అనుకున్నారా మీరు రమణారెడ్డి గారు? అంటే అది అనుకోలేదు, మేము ఆర్టిస్టులము, సో అంతా పొలిటికల్గా ఆలోచించాం. కానీ నిజానికి చెప్పాలనుకుంటే ఒకటి, గతంలో ఆవిష్కృతమైన మొదటి తెలంగాణ తల్లి అనేది అప్పటి పరిస్థితులు వేరు, సందర్భం వేరు. కాబట్టి సో మనం ఊర్లలో, గ్రామీణ వాతావరణంలో మనం ఏదైనా కోరికున్నప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం మన దేవతామూర్తుల్ని పూజించుకోవడం జరుగుతుంది. అమ్మ తల్లి మాకు ఈ పని చేసి పెట్టు అనే విధంగా మనం ఉంటాం కదా. సో ఆ రకంగానే అప్పుడు మనం తెలంగాణ కావాలి అని అనుకున్నాం కాబట్టి అందరం ఆమెని తెలంగాణ దేవతామూర్తిలాగా మనం చూసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాము. ఈ తెలంగాణ సాధన ఏ రకంగా అయింది అనేది ఇక్కడ మనం ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సో దాని ఆ రూపకల్పన అనేది చేయడం జరిగింది. అక్కడ ప్రజలు, అమరుల త్యాగాలు, సో ఇవన్నీ కూడా అందులో ప్రధానమైనటువంటి అంశాలు. అది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజల తెలంగాణ తల్లి, మన ఇంట్లో మన అందరి మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి. సో ఆమెలో అన్ని సంస్కృతులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, ఆమెలోనే ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో కాబట్టి ఆ రకంగా సో ఈ కొత్త తెలంగాణ తల్లిని ఆవిష్కృతం చేసుకోవడం జరిగింది. ఒకటి వివాదం అవుతుంది కదా, బీఆర్ఎస్ చెప్తా ఉంది మొదటి నుంచి ఉన్నటువంటి గుర్తులు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి అనేటువంటిది. నిజంగా వాస్తవానికి తెలంగాణ తల్లి విగ్రహం అంటే స్టార్టింగ్లో మనం చూసినట్టుగా ఆ విగ్రహమే అందరి మనసులో ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యమంలో సమయం నుంచి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు ఎందుకు సడన్గా మార్చాలనుకున్నారు? మార్చినా మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఇట్లా ఉండాలి అనేటువంటిది మీకు సూచన చేసిరా? నేను తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే దాని రూపకల్పన అనేది జరిగింది. సో ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో ఇది ప్రజలు సాధించుకున్నటువంటి తెలంగాణ, ఇది ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజల భాగస్వామ్యాన్ని మనం తెలంగాణ తల్లిలో చూసుకోలేనప్పుడు వాళ్ళందరినీ అగౌరవపరిచినట్టు, అమరుల్ని అగౌరవపరిచినట్టు. సో కాబట్టి వాళ్ళు లేకుండా తెలంగాణ అనేది సాధ్యమయ్యేది కాదు కదా. సరే, మిగతా లీడర్స్ చాలామంది ఉన్నారు. సో రకరకాల అందరూ, నువ్వు నేను అందరం కూడా ఏదో రకంగా మనం భాగస్వాములమైన తెలంగాణ సాధించుకోవడానికి కృషి చేసినాం. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి మొదట్లో ఏదో కాంట్రవర్సీ జరిగింది, కానీ ఇప్పుడు చాలామంది, నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, మా ఊర్లో పెట్టుకోవాలి సో అని. ఇప్పుడు ఊరు నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఒక గవర్నమెంట్ అంటే జీవో ఒకటి ఆర్డర్ అయింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇదేమన్నా పొరపాటు అయితే మేము ఇబ్బందుల్లో పడతామేమో అని. కానీ అట్లా కాదు. సో ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ తల్లిని, ప్రజల తెలంగాణ తల్లిని వాళ్ళ ఊర్లలో ఏర్పాటు చేసుకునే ఇది ఉంది. ఇది ప్రజల తెలంగాణ తల్లి. సో ఏదన్నా సూచనలు, ఏదన్నా హెల్ప్ కావాలనుకుంటే తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. వివాదాస్పదం కావడానికి రీజన్ ఏంటంటే తెలంగాణ సింబల్స్ని అందులో నుంచి తొలగించారు అనేటువంటిది. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుంది అనేటువంటిది మీకు ఎప్పుడైనా ఆ విషయంలో కన్సిడర్ కరెక్టే డిమాండ్ ఉంది అనిపిస్తుంది? అంటే పొలిటికల్ పార్టీలే కాదు, జనరల్ కూడా చర్చ ఉంది కదా, అదేమన్నా అనిపించిందా మీకు? ఉంటే బాగుంటుండే అని మీకు కూడా?
అంటే నిజానికి చెప్పాలంటే మనది ఒక బతుకమ్మనే విశిష్ట పండుగ కాదు, మనది బోనాలు కూడా మన విశిష్ట పండుగనే, సదర్ కూడా మన విశిష్టమైన పండుగనే. సో ఇవన్నిటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయలేం కదా. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లి మన ప్రజల తెలంగాణ తల్లి, మనలోని మన తల్లి లాంటిది. సో అక్కడ ప్రజల ద్వారా, ప్రజల అమరుల ద్వారా సాధించుకున్న తెలంగాణ తల్లిని అక్కడ ఆవిష్కృతం చేసుకున్నాం కాబట్టి ఆమెలోనే అన్ని సంస్కృతులు ఇమిడి ఉన్నాయి. మళ్ళీ అడిషనల్గా వీటన్నిటిని ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదొక చెప్పాను. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పర్పస్ వేరు, అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్, సిచ్యువేషన్స్ వేరు కాబట్టి అప్పుడు మనం తెలంగాణ కావాలనుకున్నాం, ప్రతి ఒక్కరు కావాలనుకున్నారు కాబట్టి ఆమెను ఒక దేవతా మూర్తిలా చూసుకున్నాం. ఇప్పుడు కరెక్టే ఇది వివాదాస్పదం. ఇప్పుడు సాధించుకున్న తర్వాత దేవతామూర్తి సాధారణ వ్యక్తిలాగా మారిపోతుందా, ఎందుకు ఒక పేద తల్లిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? అఫ్కోర్స్ మీరు అంటున్నారు మీకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి సూచన మేరకు, ఆయన ఆలోచనల మేరకు మీరు తయారు చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమరవీరుల స్తూపం ఉంది, అమరవీరుల స్తూపానికి సంబంధించి దీన్ని తెలంగాణ వచ్చింది కదా, దీన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకుందాం అని అనుకోవడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ఈ స్తూపం ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంటుంది. తెలంగాణ వచ్చకంటే ముందు పర్పస్ వేరు, వచ్చినాక వేరు, మార్చే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే మనకెప్పుడు విషయ ప్రాధాన్యతకి విలువ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, అంటే ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఆర్ట్ గురించి తెలియని వాళ్ళకి ఏముంది ఇందులో అని కూడా ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. కానీ ఈ రకంగా చూస్తే మన సమ్మక్క సారాలమ్మలో కూడా మనం 2 కట్టెలు పెడతాం. సో మనకు అక్కడ అది మెటీరియల్ వాల్యూ కాదు, లేకుంటే దాని ఎక్స్టర్నల్ అపియరెన్స్ కాదు, అక్కడ భావము, పర్పస్. సో ఇక్కడ తెలంగాణ తల్లి మనలో, మన ఇంట్లో మన తెలంగాణ తల్లి, ఆమె ఏదో అతీతమైన శక్తి కాదు, ప్రజలు ఆకాంక్షించుకునే ప్రజల తెలంగాణ తల్లి. సో కాబట్టి అక్కడ మన తల్లిని చూసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు. ఇప్పుడు గతంలో ఏదో మీడియా బూస్టు గతంలో అయింది ఏదైతే ఇనీషియల్గా, అది అంతటి ఇది లేదు. ఇప్పుడు చాలా విస్తృతమైనటువంటి ఆధారం పేద తల్లిగా చూపించే ప్రయత్నం చేసిరు, కాంగ్రెస్ చేయి గుర్తుపెట్టి చూపించే ప్రయత్నం చేసిరు. అది కూడా అసలు జనరల్గా ఈ చేతిలో బతుకమ్మ ఉండి ఇంకో చేతితో వరి కంకులు, జొన్న కంకులు, సజ్జ కంకులు పెట్టుకున్నా ఓకే ఉంటుండే, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇట్లా కావాలని ఇట్లా చేసిరు, కాంగ్రెస్ రిప్లికాన్ తయారు చేసిరు అనేటువంటి విమర్శ. అంటే అది చాలా కామెడీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేవతామూర్తి కూడా ఆశీర్వాదం అనేది ఇస్తుంటారు అని చెప్పి, కాంగ్రెస్ కాదు కదా దేవతలు. సో కాబట్టి అక్కడ దేవత అనేది ఒక అభయాన్ని ఇస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. సో కాబట్టి మనం సాధించుకున్న తెలంగాణ తల్లి గొప్ప ఎదగడానికి కోసం ఆమె మనల్ని ఆశీర్వదిస్తుంది. సో కాబట్టి అందులో ఎలాంటి నెగటివ్ కోణం చూడాల్సిన అవసరం లేదు. మనం చూడాలనుకుంటే రకరకాల భావాలు పాత దాంట్లో ఉంటాయి, కొత్త దాంట్లో ఉంటాయి, ఇంకేమున్నా కానీ దాంట్లో మనం రకరకాల భావాలను ఎత్తుకోవచ్చు. కానీ నిజానికి మాత్రం ఇది ఒక ప్రజాప్రభుత్వాన్ని, ప్రజల తెలంగాణ తల్లిని చూపిస్తుంది. ఒకటి తెలంగాణ తల్లికి సంబంధించి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, కాంట్రవర్షియల్ అవుతుంది. ఒకవేళ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా మారుస్తామని బీఆర్ఎస్ ఓపెన్ స్టేట్మెంట్ చేస్తుంది. అంతా మళ్ళీ కొత్త పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ విగ్రహానికి సంబంధించి ఒక పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఉద్యమకారులని వాళ్ళందరూ నేకం చేసే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి రీజన్ ఒకటి చెప్తున్నారు, ఇందాక భరతమాత కానీ ఇందాక మాట్లాడుతున్నట్టు, తర్వాత ఇంతకుముందుకు తెలుగు తల్లి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి అక్కడ లేని ఇబ్బందులు ఈ విగ్రహంకి వచ్చేసరికి ఎందుకు కనిపించినాయి? ఏం లేదు, కేసీఆర్ హయాంలో అది రూపుదిద్దుకుంది కాబట్టి దాన్ని మాయం చేయాలి, అదే ఎజెండా, వేరే ఏం లేదు అనేటువంటి విమర్శ. ఇప్పుడు మన ప్రజాస్వామిక వ్యవస్థలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు అడ్రస్ చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఒక గొప్ప పాత్ర వహిస్తాయి. సో ప్రజలకి మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టచ్చు. కానీ ఓన్లీ శిల్పంతో రాజకీయం చేయాలనుకోవడం అది కరెక్ట్ కాదు. ఏదో వాళ్ళకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అటెన్షన్ కోసం మాత్రమే అనిపిస్తుంది అది. మీరు ఆర్టిస్టు, మీరు శిల్పి, మీరు దగ్గర ఉండి అన్ని చూసారు కాబట్టి ఒకటి విమర్శ, వడ్డానం ఉంది, వడ్డానము గొప్ప వాళ్ళు పెట్టుకుంటారు, వద్దు, తెలంగాణ అంటే సాధారణంగా అందరిలో కలిసిపోయినట్టు ఉండాలి, అందుకని వడ్డానం వద్దు అనేటువంటి సూచన చేశారు ముఖ్యమంత్రి అండి. వజ్ర వైడూర్యాలు, నగలు, కొంచెం ఈ హంగు ఆరుబాటలు ఉండే వద్దు అనేటువంటిది చేశారు అనేటువంటి, అందులో భాగంగానే అట్లా మీరు కన్సిడర్ చేసిరా? లేదు, అట్లా కాదు. అంటే ఇప్పుడు మన మధ్యతరగతి కుటుంబాల్లో
మనం ఏదైనా చిన్న ఫంక్షన్కి పోయినప్పుడు సాంప్రదాయకమైనటువంటి ఆర్నమెంట్స్ ఉంటాయి మనకి. సో అది కూడా మన చరిత్ర. ఆ ఆర్నమెంట్స్ కూడా ఒక హిస్టరీ ఉంటుంది. మన ప్రాంతంలో ఉన్న ఆర్నమెంట్లు ఇంకో ప్రాంతంలో లేవు. సో కాబట్టి మన విశిష్టత చూపించుకోవాలనుకుంటే ఆ ఆర్నమెంట్ల యొక్క ఇప్పుడు కడెం ఉంటుంది, దానికి ఒక రౌండ్ ఇది కూడా ఉంటుంది. సో మనం సిల్వర్లో పెట్టుకుంటాం, కానీ ఇంకో ప్రాంతంలో అట్లా డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మనకున్న విశిష్టతని మన తల్లిలో చూపించుకోవడం అనేది మన సంస్కృతిని కాపాడుకోవడం, చూపించడం. సో అది అంటే ఇక్కడ ఒక ధనిక స్త్రీ కాదు. సో ఇక్కడ ముఖ్యంగా మన ఇంట్లోని మన తల్లి. ఇప్పుడు ఎంతమంది ధనికుల పర్సంటేజ్ ఉంది మాట చెప్పాలనుకుంటే. అయినా ఇప్పుడున్న ధనికులు కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళే కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారు. సో కాబట్టి మన తల్లి ఆకృతి మాత్రం మారదు కదా. ఆమె ఇప్పుడేదో టెంపరీగా జ్యువెలరీ వేసుకోవచ్చు, కానీ ఆమె ఒరిజినల్ రోజంతా వేసుకోదు కదా. ఏమున్నా ఒక సింపుల్ ఆర్నమెంట్లు అనేటివి ఉంటాయి కాబట్టి అదే అంటున్నా. సో క్రిటిసిజం అనేది ఏ ఫామ్లోనైనా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రజల తెలంగాణ తల్లిని ఆవిష్కృతమైంది. ఓకే, రైట్. ఒకటి పాలిటికల్గా మొత్తం చేంజ్ అవుతున్నాడు. ఒక మాట, వాళ్ళు మేము వస్తే అధికారంలోకి వస్తే చేంజ్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది. ఇంకొకటి, ఈరోజు అసెంబ్లీలో విగ్రహం మళ్ళీ ఆవిష్కరించారు అఫీషియల్గా గవర్నర్ చేతుల మీదుగా. దానికి ఆహ్వానం ఉందా? దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ ఏదైతే ప్రజల తెలంగాణ తల్లి ఆవిష్కృతమైందో అది ప్రజల యాక్సెప్టెన్స్ తోటే ఒక గవర్నమెంటు, ప్రభుత్వం దానికి ఒక రాజ్యాంగపరమైనటువంటి గౌరవాన్ని ఆపాదించి దానికి ఒక జీవోని ఏ పద్ధతిలో ఉండాలి, ఏ రూపంలో ఉండాలి అనేది ఒక కాంక్రీట్ జీవోని తీసుకురావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు గతంలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఎందుకు దానికి ఒక శాంక్టిటీ ఇవ్వలేదు కాన్స్టిట్యూషనల్గా? సో కాబట్టి ఒకసారి మార్చిన తర్వాత ఏదో ఆవేశంగా అంటారు. అది ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా పాతోళ్ళే అన్నీ తీసేసి కొత్తవి కడతా అనేది అది కుదరని పని. సో ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. సో కాబట్టి అది డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషన్ జరగదు, అది పద్ధతి కూడా కాదు. ఒకటి, ఇంత జరుగుతూ ఉంది విగ్రహానికి సంబంధించి ఒక కొత్త చర్చ ఉంది. ఇంకొకటి, విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినటువంటి రమణారెడ్డి ఉంటున్నటువంటి అపార్ట్మెంట్నే ప్రభుత్వం కూలుస్తుంది. ఈరోజు ఆయన విగ్రహం తయారు చేస్తే ఇంకో విగ్రహం పెట్టడానికి ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి విగ్రహశిల్పి ఉన్నటువంటి అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్ హోటల్ని బిల్డింగ్ అపార్ట్మెంట్ని కూల్చేస్తుంది ప్రభుత్వము. మీ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరేమో విగ్రహం తయారు చేసి ఇచ్చే ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇల్లు కూలుస్తూ ఉంది అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అంటే అది నేను గతంలో కూడా ఈ డిబేట్ అనేది జరిగింది. సో అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతున్న ఈ దశలో మనం ఇంకా మురికి కాలువల పక్కల ఉండాల్సిన అవసరం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యమైన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆవిష్కరించుకున్నప్పుడే మనం ప్రపంచంతో ఇంకా ఎత్తుకు పోటీ పడగలుగుతాం. అందులో ఇప్పుడు చాలామంది మన యంగ్ జనరేషన్ వివిధ దేశాలకు వెళ్ళి సో వాళ్ళు ఫోటోలు పెట్టుకొని నదుల పక్కన ఇక్కడ అక్కడ సో చాలా ఫోటోలు మనం యూట్యూబ్లలో ఈడ చూస్తుంటాం. సో ఆ అవసరం మనకి ఎందుకు వస్తుంది? మన దగ్గరే ఒక అద్భుతమైనటువంటి సీన్ ఉన్నప్పుడు. సో కాబట్టి ఏ అభివృద్ధి అయినా మోస్ట్ వెల్కమ్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కాకపోతే ఇందులో మా అపార్ట్మెంట్ ఉండడం అనేది అది కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఉన్న వాళ్ళకి బాధాకరం. కానీ మాకు సీఎం గారు ఒక మాట పబ్లిక్గానే అనడం జరిగింది. సో అది ఇంకా అవి మా అపార్ట్మెంట్కు కమిటీ ఉంది. సో వాళ్ళు నిర్ణయం అది. అందులో నేను 450 కుటుంబాల్లో నాది ఒక్క కుటుంబం మాత్రమే. సో కాబట్టి అవన్నీ కూడా మా కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. రమణారెడ్డి గారు, మీరు శిల్పి, మీకు తెలుసు చరిత్ర గురించి. ఈ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళనే నిలబెట్టాలి. ఇందాక చెప్పారు కొన్ని అంశాలు ఉంటాయి. మన ఆభరణాలు ఇక్కడనే ఉంటే వేరే దగ్గర ఉండవు, మన ఆచారాలు వ్యవహారాలు ఇక్కడ ఉంటే ఇంకో పక్కన ఉండవు. సో వాటిని రెప్లికా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి కొన్ని గుర్తులు ఉండాలి అనేటువంటిది. తెలంగాణ అమరవీరుల స్తూపమైన దాంట్లో ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క అంశానికి ఒక చరిత్ర ఉంది. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఉంది చరిత్రకు సంబంధించి. సేమ్ అట్లనే విగ్రహానికి సంబంధించి మీరు చెప్పారు. సో గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నారు ఈరోజు. సో గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, జిల్లాలలో, మండలంలో, ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ గాంధీ విగ్రహానికి సంబంధించి స్పెషాలిటీ ఏముండాలి పెడితే? ఒకవేళ గాంధీ విగ్రహం పెట్టకూడదు, ఇంకెవరు విగ్రహం పెట్టాలి? డిమాండ్ గ్రౌండ్లో చాలా ఉంది. తెలంగాణ విముక్తి కావడానికి రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాముల నుంచి
పెడితే ఆయన విగ్రహం పెట్టండి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది గ్రౌండ్లో. అంటే ఇది పెట్టడం అది పెట్టడం కాదు, అందరికీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. మన మన రాష్ట్రంలో కూడా రకరకాల డిగ్నిటరీస్ ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా మనం ఈ స్థాయిలో ఉన్నాం డెఫినెట్లీ. కానీ మహాత్మా గాంధీ కూడా ఒక గొప్ప చారిత్రక పాత్ర ప్రపంచంలోనే వహించినటువంటి వ్యక్తి. నేను సౌత్ ఆఫ్రికాలో తిరిగినప్పుడు కూడా ఎక్కడ చూడు చాలా చోట్ల మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కనబడ్డాయి. సో కాబట్టి ప్రపంచం అంతా దాదాపు 130-140 కంట్రీలలో పెద్ద పెద్ద మహాత్మా గాంధీ స్టాచ్యూలు పెట్టుకున్నారు. సో కాబట్టి మన దగ్గర పెద్దగా పెట్టడంలో తప్పు లేదా, అది మన డెవలప్మెంట్కి ఒక సాంస్కృతికంగా మన అభివృద్ధిని శిల్పాల ద్వారా చూపించుకోవడం అంది. ఈ రకంగా సర్దార్ పటేల్ గారిది కూడా కొంత ఇనీషియల్గా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పుడు ఈరోజు సంవత్సరానికి 70-80 కోట్ల ఆదాయం అనేది లభిస్తుంది. సో ఈ అభివృద్ధి కనుక ఎవరితో కొంత బాధ ఉంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళ మనుమలో వాళ్ళ పిల్లలో వాళ్ళని బెనిఫిషియరీ అవుతారు, ప్లస్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. సో ఎందుకంటే ఆ అభివృద్ధి వెనుక కొంత బాధ ఉన్నప్పటికీ ఆ తర్వాత దాని ఫ్రూట్స్ కూడా వస్తాయి కదా. సో అది కూడా మన చరిత్రలో ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎగ్జాక్ట్లీ మీరే దీనికి ఆన్సర్ చెప్పాలని కాదు నా ఉద్దేశం. జనరల్గా మీరు విగ్రహ రూపశిల్పి కాబట్టి అనేక విగ్రహాలు మీ చేతిలో రూపుదిద్దుకున్నాయి కాబట్టి ఒక మాట, మహాత్మా గాంధీ మనోడు తుషార్ గాంధీ స్టేట్మెంట్ చేస్తున్నారు, అవసరం లేదు వద్దు అనేటువంటి, అంత పెద్దగా అవసరం లేదు అనేటువంటి స్టేట్మెంట్, దానిపైన అంటే ఆయన సామాజిక కార్యకర్త కాబట్టి సో ఆ సమాజం శ్రేయస్సు కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. కానీ ఆయన మొత్తానికే శిల్పం పెట్టద్దు అనట్లేదు. సో ఆయన భావజాలను మనం చూసినట్టయితే ఇబ్బంది పడద్దు, అవతలి వాళ్ళు ఇబ్బంది పడద్దు అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. సో కాబట్టి దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అనౌన్స్ చేశారు. సో దానికి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్, ఆ బాధితులకు సంబంధించిన రకరకాల ఇవి ఉన్నాయి కాబట్టి సో ఆయన మొన్నటి సీఎం గారి స్పీచ్ కూడా చాలా ఇన్స్పైరింగ్. అంటే మనం రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా అంటే వెరీ ఇన్స్పైరింగ్. మనం ఎప్పుడు ఇలాగే ఎందుకు ఉండాలి, మనం అన్ని రంగాల్లో ఇంత అభివృద్ధి చెందినప్పుడు సో మనది చిన్న చిన్న కంట్రీలు కూడా అన్ని రంగాలలో అంటే రోడ్డు ట్రాఫిక్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ప్రజెంటేషన్ కావచ్చు, అపియరెన్స్ కావచ్చు, సమస్యలు అన్ని ప్రపంచ దేశాల్లో అమెరికాలో సమస్యలు లేవా, మురికి కుపాలు లేవా? కానీ అభివృద్ధి అనేది మనం ఒక యునైటెడ్గా మన ప్రైడ్ని చూపించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. సో కాబట్టి అందులో భాగమే ఈ రకరకాల డెవలప్మెంట్లు. సో ఆయన వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్ మొన్న ఇచ్చిన స్పీచ్ ఏదైతుందో సో ఆ స్ఫూర్తితోటి అందరూ ఉంటే బాగుంటుంది అనేది నేను ఒక ఆర్టిస్ట్గా అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఒక ఆర్టిస్ట్గా విగ్రహాలు ఉండాలి, కాకపోతే ఆయన భావం వేరు, తుషార్ గాంధీ చెప్పినటువంటి భావం వేరైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు రామారెడ్డి గారు. ఒకటి గవర్నర్ ఓపెన్ చేశారు కదా, మీకు ఏమైనా ఆహ్వానం అందిందా, ఇట్లాంటివి ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అట్లా అంటే నేను మొదటిసారి చేయడం వరకు నన్ను చాలా గొప్పగా సెక్రటరీని సన్మానించుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రతి చోట నన్ను పిలవాలని ఏం లేదు. సో నాకు కూడా రాలేదు, అయినా నా టైంని బట్టి అది నా ఇంపార్టెన్స్ కాదు కదా, అది ఎవరో ఒకరు చేయిస్తారు. సో మొదలు ఆవిష్కరించిన తర్వాత అది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అడుగుతున్నారు. ఒకటే చిన్న బాధ వాళ్ళకి ఏంటంటే దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది కదా, సో మరి అలాంటప్పుడు దీంట్లో ఏమన్నా పొరపాటు జరిగితే ఎట్లా అని శిల్పులు అనుకుంటారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇచ్చే ప్లానింగ్లో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. ఎందుకంటే విగ్రహానికి సంబంధించి వివాదం ఉంది కాబట్టి వివరణ మీ ద్వారా అందరికీ తెలియజేసేలా చెప్పాలనేటువంటి ప్రోగ్రామ్ ఇది విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో వివాదం ఏమవుతుందో వివాదం ఏమున్నప్పటికీ కూడా ఒక శిల్పిగా మాత్రం నేను కొన్ని సూచనలు సలహాలు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాటిని తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు నాకు ఆహ్వానం లేదు ఇక్కడ అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి, కానీ ప్రతి దగ్గరికి నేను పోవాలని లేదు కదా, మొదట నాకు మంచిగా సన్మానం చేసి మంచిగా గౌరవించిన అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. గాంధీ విగ్రహం కాదు అక్కడ పెట్టాల్సింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలి అక్కడ. ఎందుకంటే తెలంగాణ నిజాం రజాకార్ల నుంచి విముక్తి చెందడానికి గల కారణం ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. గాంధీ విగ్రహాలు ఊరూరు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి చౌరస్తాలో ఉంది, పెద్దగా మళ్ళీ పర్టికులర్గా అవసరం లేదు. సో
అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. సో మొత్తానికైతే రమణారెడ్డి శిల్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని రూపొందించారు. గతంలో ఉన్న విగ్రహానికి స్వస్తి పలికి కొత్త విగ్రహం తీసుకొచ్చి ప్రభుత్వం జీవో తీసుకుంది. ఊరూరా కలెక్టరేట్లో అన్ని పెడతా ఉన్నారు. ఆల్రెడీ సెక్రటరేట్లో అయిపోయింది, ఈరోజు అసెంబ్లీలో ఆవిష్కరణ అయిపోయింది. ఈ అంశానికి సంబంధించి రమణారెడ్డి వెర్షన్ ఇట్లా ఉంది. మేము కేవలం శిల్పి ఆ కోణంలోనే చూస్తాం, మిగతా మాకు సంబంధం లేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మాల్కేడ్కర్, గన్ పార్క్, అసెంబ్లీ.